ఇప్పుడైతే ఇక్కడ పక్కన క్లాంగ్లో ఇది ఉంది, సెంటర్ మాల్ ఉంది. క్లాంగ్లో సెంటర్ మాల్ ఉంది. ఇప్పుడు ఆ సెంటర్ మాల్కి వెళ్తున్నాం. అది ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వెళ్ళాలి. నేను మా సార్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. కొంచెం అక్కడ ఎండ ఉందనేసి ఇక్కడైతే వీడియో బాగా తీసుకోవచ్చు అనేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైతే సెంటర్ మాల్కి అయితే వెళ్తున్నాం. అది చాలా పెద్ద మాల్ అంటున్నారు. అంటే ఈ క్లాంగ్లో పెద్ద సిటీ అనమాట. అంటే ఇది ఇక్కడ క్లాంగ్ ఆ సిటీకి అది కొంచెం పెద్ద మాల్ అనమాట. ఇది వచ్చేసి రేపు మనకి ఆగస్టు 15కి ఏమంటారు దాన్ని, మనకి ఆగస్టు 15కి స్వతంత్రం వచ్చింది. వీళ్ళకి ఆగస్టు 31కి స్వతంత్రం వచ్చింది. ఇది వచ్చేసి పోలీస్ స్టేషను. ఇప్పుడు మనం ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాలి. ఆడి కింద బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మా సార్ వాళ్ళు అక్కడికి వస్తారు. అటు నుంచి మేము వెళ్ళిపోతాం అన్నమాట. వీడియో చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ కానీ చేశారనుకో నాకు కొంచెం ఇంకా మంచి వీడియోస్ చేసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సార్ వచ్చిన తర్వాత మా సారు ఎన్న వచ్చేసి మీద హైదరాబాద్ నుంచి వచ్చాడు, తెలుగు అతనే. ఆ సార్ ఈ సార్ కూడా తెలుగు సారే. ఇప్పుడు మేము సెంట్రల్ మాల్కి అయితే వెళ్తున్నాము. అదేమో మ్యాప్లో 2 కిలోమీటర్లు చూపిస్తుంది. మరి వాళ్ళు నడుస్తారో లేదంటే గ్రాబ్ బుక్ చేస్తారో తెలియదు. చూద్దాం. ఇది ఫస్ట్ నేను లోపలికి వెళ్ళాను. ఎందుకంటే సార్లతోటే వెళ్ళాం అనుకో, మనకి వర్క్ పర్మిట్ ఇంకా రాలే నాకు. అందుకనేసి నేను సార్లతో ఎక్కువ వెళ్తాను. అలా ట్రాఫిక్ ఇది వచ్చేసి నది, ఇది రివర్ లాంటిది, చిన్న రివర్. అయితే వెళ్తా ఉన్నా. ఇంకొకటి బంగ్లాదేశ్ వాళ్ళ మీద నేను ఒకటి వీడియో చేస్తాను. అది కొంచెం రీచ్ వచ్చేటట్టు చేయండి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. అలా మలేషియా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ సిటీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బైక్స్ మాడిఫైడ్ అనమాట. నైట్ టైం రావాలి. అంటే మేము రిటర్న్ వెళ్తాం కదా, రిటర్న్ మేబీ వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అవ్వచ్చు. అయితే పార్ట్ 2 చేస్తాను. ఎందుకంటే పోయేదానికే 15 నిమిషాలు పడుతుంది. ఇదంతా అక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇవన్నీ మనకి టీవీలో రిపేర్ షాపులు మన ఇండియాలో వేస్తాయి కదా, అలాగే. ఎంతో గ్రీన్ కలర్ వేసినారు. అక్కడ బైక్స్ మాడిఫై చేస్తారు. ఇక్కడ మనం వెళ్తే ఆటోమేటిక్గా సైలెన్సర్ లోపల ఎన్ని ఉండొచ్చు, క్లారిటీ కనిపించలేదు కానీ సైలెన్సర్ బాగా చూసారా. ఆ బండికి పెట్టారా. అలాగే ఇక్కడ ఎక్కువ ఉంది. అది వచ్చేసి పంచర్ షాప్, టైర్లు చేంజ్ చేయడం. అది అంటే సైడ్ ఎలాగా ఒకటే రోడ్డు నడుచుకుంటే వెళ్ళిపోవడం. ఇంకా ఇది వచ్చేసి బైక్స్ ఇంజనీర్లు అన్నీ దొరుకుతాయి. ఇటు సైడ్ వచ్చేసి అన్ని బైక్స్ సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ రిపేర్ చేయడం. ఈ బిఎండబ్ల్యూలో మెర్సిడీస్లు ఇవన్నీ కామన్. ఇక్కడ పిల్లలు వేసుకోమంటారు. 10th క్లాస్ పిల్లలు వేసుకోమంటారు. తక్కువ తక్కువ. ఇదొకటి షాపు. ఇక్కడ నుంచి మరి తీసుకొని వెళ్ళచ్చు. అన్న వచ్చేసి మరి బైక్ సంబంధించిన కొన్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు. అది తీసుకుని వెళ్ళేటప్పుడు నేను కూడా కొన్ని ఆయన కానీ తీసుకొని వెళ్ళిపోతే, ఎవరు ఆపకపోతే ఇమిగ్రేషన్లో అప్పుడు క్యాష్ కడతాను.
అప్పుడు నేను కూడా కొన్ని నెక్స్ట్ మా సారు హైదరాబాద్ వెళ్తాడు, వెళ్ళినప్పుడు నేను కొన్ని రిటర్న్ లగేజ్. అసలు మీకు వీడియోలో 4K 30 ఫ్రేమ్స్లో పెట్టాను. మీకు వ్యూ ఎలా కనిపిస్తుంది? పెద్ద బిల్డింగ్ చూడండి, ప్లస్ ఇంకోటి వచ్చి అటు ఎదురుగా కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎందుకంటే అంత బాగుంది లొకేషన్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అసలు చూడు ఎంత పెద్ద బిల్డింగ్, ఆయన కళ్ళు పోతుంటాయి. దాని తల ఎత్తే పైకి చూస్తుందని. వచ్చేసాం. అసలు ఆ వ్యూ మటుకు సూపర్ ఉంది. వ్యూ అదిరిపోయింది. ఎంట్రన్స్ అయితే ఇది పార్కింగ్. ఎక్కువ ఇక్కడ చెట్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కడ చూడు నీకు పచ్చంగా ఉంటుంది. పైన సెంట్రల్ మాల్, దానికి వెళ్తున్నాం. పార్కింగ్ చూడండి మాల్లోకి వెళ్ళేదానికి. ఈ స్టెప్స్. ఎంట్రన్స్లోనే స్టార్ బాక్స్ ఉంది. ఈరోజు క్రెడిట్ కార్డు గట్టిగానే పడుతుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నారు. క్రెడిట్ కార్డు ఛార్జెస్ మాత్రం. ఎంట్రన్స్ ఇది సేమ్ నెల్లూరులో ఎంజీ మాల్లో అందులో అంతకు మించి కొంచెం ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం అమ్మాయిలు ఎక్కువ. మన దగ్గర కొంచెం తక్కువ, ఇది ఎక్కువ. ఎక్కడికి వెళ్ళి లేడీస్ ఐటమ్స్. మా సారాలు ఇవి బెల్ట్లు ఇవన్నీ చూస్తున్నారు. అన్న ఈ కాఫీకి వచ్చా. ఇప్పుడు ఈ కాఫీ తీసుకోవాలి. ఇదంతా రేట్ ఎక్కువ. ఒక కాఫీ, కోల్డ్ కాఫీ 10 ringgit. అడిగా అనమాట, వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పారు. 20 ringgit అంట. ఐఫోన్ పౌచ్లో బ్యాక్ సైడ్ గ్లాసులు, ట్యాబ్కి సంబంధించినవి. ట్రైపాడ్లు, నేను ఒక ట్రైపాడ్ తీసుకోవాలనుకుంటున్నాను. మేబీ అది చూద్దాం. ఇది ఒక బాక్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఆన్లైన్లో తక్కువ ఉంది, వీళ్ళ దగ్గర రేట్ ఎక్కువ ఉంది. మా రాజాగారికి సంబంధించినవి ఏమీ లేవు. అయిపోయింది, చూసేసుకునేసి వెళ్తున్నాం వేరే షాప్కి. అట్లా చేయాలి. ఈ పెనాలు వచ్చేసి మొన్న 12 ringgit అన్నమాట. వచ్చేలు నీకే బెల్ట్లు అద్దాం. ఇక్కడ ఉన్నాయన్నా కొంచెం సాక్స్లు తీసుకుంటున్నా. తర్వాత వచ్చేసి బ్యాగ్స్, చిన్నపిల్లలు, ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించి బొమ్మలు, డ్రెస్సులు, ఇవన్నీ అవే. మాల్లో చాలా ఉన్నాయి. నాకు తెలిసి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. 2 వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి.
ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చాను తినడానికి. మీరేం చూడకండి అది, మీరు వీడియో మాత్రమే చూడండి, మీరు స్పెషల్గా ఏం చూడద్దు, ఓకేనా? అన్నా వైన్స్ అంటే అంటే బా అంటే 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 ఇది 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 దీంట్లో పోదా ఇది ముందు అరే చూడండి అరే ముందు బట్టలు రా రే ఈరా ఫారెన్ ముందురా అసలు తాగే వాళ్ళు పిచ్చెక్కి పోతారా ఈరా ముందు బట్టలు. అసలు ఏదో సరదాగా బయట నుంచి అసలు సింపుల్గా అట్లా చూస్తే ఇది 49 రింగర్స్ 49 అన్నీ. ఎవరికి ఏమేమి కావాలో చూడండి అది. మేము వచ్చేటప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తీసుకొని వస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి. ఇది బాటిల్ కొంచెం బాగుంది, పట్టుకునేదానికి అన్నీ ఉన్నాయి, పట్టుకునేదానికి అన్నీ ఉన్నాయి గోల్డ్ కలర్లో. అరే ఇగో ఇది చూసే ఉంటారు మీరు, ఈ ఇక్కడే దొరుకుతాయి. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అది ముందు తాగే వాళ్ళకి, ఇది బ్రేజర్లు తాగే వాళ్ళకి, బీరులు తాగే వాళ్ళకి. దానిలోకి స్టఫ్ ఫస్ట్ టైం నేను ఓ అమ్మ ఇది పంది మాంసం ఆయన ఊరు ఇవన్నీ అయ్యారా నాయన, ఎవరు ఇవన్నీ చీపురు అయ్యా చీపు. మా సార్కి వీడియో కాల్ చేసి ఇక ఇవన్నీ బీర్లు వైన్స్లు. అసలు ఈ బాటిల్ అయితే ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష ఉన్నట్టు. ఇంకా అయిపోయింది, షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్తాను, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకుండా చేసేసుకోలేం. బాయ్ బాయ్. మెడికల్ షాప్ ఆల్రెడీ చేసి అయిపోయింది. నడుచుకుంటా వచ్చాము. Yeah, they will not allow outside food. They will just have some separate charge. 40 ringgit.